ఎల్ఆర్ఎస్ భారం వేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అనేది మరోసారి నిరూపితమైందన్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయడానికి బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎల్బీనగర్ జోనల్ ఆఫీసు ముందు ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేష్, దయానంద్, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు నిరసనలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఫీజును ఉచితం చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. నిరసన కార్యక్రమం లేఅవుట్ రెగ్యులేషన్ కార్యక్రమం ఆ రోజు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2016 వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. కొంచెం ఫీజు కట్టుకుంటూ లేఅవుట్ రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పారు. అదే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగించుకుంటూ అదే స్కీమ్ను మళ్ళీ తెర మీద తీసుకొస్తే అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దీన్ని ఫ్రీగా చేయాలి, దీనికి డబ్బులు కట్టనీయకూడదు, సామాన్యుని మీద భారం పడుతుందని చెప్పి కోర్టుకు పోయి ప్రయత్నం చేసి కోర్టులో విఫలమైంది. అదే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి లేకుండా ఫీజు కూడా కలెక్ట్ చేయకుండా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ని మేము అప్రూవ్ చేస్తాము, ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు డబ్బులు కట్టకండి అని చెప్పి ఆ రోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో. మరి ఈరోజు మీరు అన్నమాట మీరు నిలబెట్టుకోమని చెప్పేసి మేము ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని